టిల్, అంటిల్, అంటిల్ నౌ. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ 3 పదాలకి ఒక్కొక్క వీడియో చేస్తే ఫుల్ లెంత్ వీడియోస్ తయారవుతున్నాయి. అయితే చెప్పడానికి నాకు ఇబ్బంది లేకపోయినా చూసేవారికి అంటే మీకు చాలా ఇబ్బందిగా ఉందని నాకు రావడం జరిగింది. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఈసారి నుంచి మీరు చూడబోయే వీడియోలో ఇలానే 2-3 పదాలు ఒకే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా షార్ట్. ఓకే, ఎందుకంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఎన్ని వాక్యాలైనా మీ అందరు మీరే సొంతంగా ఇంగ్లీష్లో చెప్పడం. ఎనీవే, ఇక్కడ చూడండి, టిల్ అంటే వరకు, అంటిల్ అంటే అంతవరకు, అంటిల్ నౌ ఇప్పటి వరకు అని తెలుగు అర్థాలు ఉన్నాయి. అయితే చాలా మంది టిల్, అంటిల్ అనేది ఒకే అర్థంతో ఉపయోగిస్తున్నారు. మీరు వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉపయోగించండి. ఓకే, అంటే మనం మాట్లాడే వాక్యంలో వరకు అని వస్తే టిల్ అని, అంతవరకు అని వస్తే అంటిల్ అని, ఇప్పటి వరకు అని చెప్పాల్సి వస్తే అంటిల్ నౌ అని ఉపయోగించాలి. అంతేగాని అంతవరకు వస్తే టిల్, వరకు వస్తే అంటిల్, ఇలా చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉపయోగిస్తున్నారు. అది కొంచెం చూసుకోండి. ఓకే, మీకు ప్రీవియస్ క్లాస్ నుంచి చెప్పడం జరుగుతుంది ఏమనంటే ఇటువంటి పదాలన్నీ కూడా 2 స్ట్రక్చర్స్ ని కలిపి ఒకే వాక్యంగా మాట్లాడటానికి ఉపయోగపడుతున్నాయని. అదే విధంగా ఈ రోజు కూడా అదే కాన్సెప్ట్. ఓకే, చూడండి, నేను ఈ పనిని పూర్తి చేసేంత వరకు నేను బయటికి వెళ్ళను. ఇది మనం జనరల్ గా ఒకే వాక్యంగా చెప్పినప్పటికీ కూడా ఇది 2 వాక్యాల కలయికండి. చూడండి, నేను ఈ పనిని పూర్తి చేసేంత వరకు అనేది ఒక వాక్యం, నేను బయటకు వెళ్ళను అనేది 2వ వాక్యం. మొదటి వాక్యం మీరు గమనిస్తే నేను ఈ పనిని పూర్తి చేసేంత వరకు. చూడండి, వాక్యంలో అంతవరకు వచ్చింది. అంతవరకు అంటే ఏం చెప్పాను? అంటిల్. ఓకే, వాక్యం స్టార్టింగ్ లో మాట్లాడాలన్నమాట. అంటే నేను ఈ పనిని పూర్తి చేసేంత వరకు అంటే అంటిల్ ఐ హావ్ ఫినిష్డ్ దిస్ వర్క్. నేను బయటకు వెళ్ళను. ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. నేను ఈ పనిని పూర్తి చేసేంత వరకు నేను బయటకు వెళ్ళను అంటే ఇంగ్లీష్ లో అంటిల్ ఐ హావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. నెక్స్ట్, ఇది పూర్తి చేసేంత వరకు మనము బయటకు వెళ్ళకూడదు. చూడండి, ఇది పూర్తి చేసేంత వరకు అనేది ఒక వాక్యంగా, మనము బయటికి వెళ్ళకూడదు అనేది 2వ వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం మీరు గమనిస్తే ఇది పూర్తి చేసేంత వరకు అంటే అంటిల్ we have finished this. 2వ వాక్యం మనము బయటకు వెళ్ళకూడదు. we should not go out. అంటే we have finished this. we should not go out. అంటే ఇది పూర్తి చేసేంత వరకు మనం బయటకు వెళ్ళకూడదు. ఓకే, గమనిస్తున్నారా? అంతవరకు అని వాక్యం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం సబ్జెక్ట్ కి ముందు వాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేను మాట్లాడేంత వరకు నేను భారతీయుడునని అతను నమ్మలేదు. ఇందులో కూడా 2 వాక్యాలు ఉన్నాయి. నేను మాట్లాడేంత వరకు అనేది ఒక వాక్యంగా, నేను భారతీయుడునని అతను నమ్మలేదు అనేది 2వ వాక్యంగా తీసుకోండి. మొదటి వాక్యం నేను మాట్లాడేంత వరకు అంటిల్ ఐ స్పోక్. నేను భారతీయుడిని నమ్మలేదు. హీ హ్యాడ్ నాట్ రియలైజ్డ్ ఐ వాజ్ నాట్ ఇండియన్. చూసారా? అయితే పై వాక్యంలో నేను అక్కడ కామ పెట్టలేదు కాబట్టి అక్కడ మీరు అక్కడ కామ నోట్ చేసుకోండి. ఐ స్పోక్ అనేది. ఓకే, నెక్స్ట్, ఇప్పటి వరకు అతను ఇప్పటి వరకు అతను నా దగ్గరే ఉన్నాడు. ఇప్పటి వరకు అనేది ఒక వాక్యంగా తీసుకుంటే అతను నా దగ్గరే ఉన్నది అనేది 2వ వాక్యంగా తీసుకోండి. ఓకే, ఇప్పటి వరకు. చూడండి, వాక్యంలో వరకు వచ్చింది కాబట్టి అంటిల్. ఎప్పుడు? ఇప్పటి వరకు. కాబట్టి అంటిల్ నౌ అతను నా దగ్గరే ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ విత్ మీ. ఇప్పటి వరకు అతడు నా దగ్గరే ఉన్నాడు. అంటిల్ నౌ హీ హ్యాస్ బీన్ విత్ మీ. ఆల్రెడీ అక్కడ హ్యాస్ బీన్ ఎందుకు వచ్చిందో మీకు పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆల్రెడీ
టెన్సెస్ నేర్చుకున్నారు, వాయిస్ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రదర్శన ఫ్రైడే వరకు ఉంటుంది. చూడండి, ప్రదర్శన అంటే ఇక్కడ ఏంటి? ఎగ్జిబిషన్ అండి. ద ఎగ్జిబిషన్ విల్ లాస్ట్ టిల్ ఫ్రైడే. అదేంటి మరి అంటిల్ రాలేదు అంటే, ఇక్కడ చూడండి, వరకు అని వాడే తప్ప అంతవరకు అని చెప్పలేదు కాబట్టి టిల్ అని ఉపయోగించడం జరిగింది. ఓకే, వాటిని మీరు జాగ్రత్తగా వాడుతూ ఉండాలి, కన్ఫ్యూజ్ పడకూడదు. నెక్స్ట్, అతడు క్రితం సంవత్సరం చివరి వరకు ఏమీ చేయలేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదో చేస్తున్నాడు అనమాట. అతడు క్రితం సంవత్సరం వరకు ఏమీ చేయలేదు. ముందుగా మొదటి వాక్యం, అతడు క్రితం సంవత్సరం చివరి వరకు అంటే హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ టిల్ లాస్ట్ ఇయర్. అంటే అతడు క్రితం సంవత్సరం వరకు ఏమీ చేయలేదు. హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ టిల్ లాస్ట్ ఇయర్. ఓకే, అయితే మీకు చాలా మంది డౌట్ రావచ్చు, అదేంటి వాక్యం మధ్యలో మరి టిల్, అంటిల్, అంటిల్ నౌ అనేది వస్తే మీరు చెప్పడం లేదు సరిగాను, మాకు ఎలా అర్థం అవుతుంది? ఫ్రెండ్స్ చూడండి, వాక్యం స్టార్టింగ్ లో వస్తే ఎలా చెప్పాలి అనేది చెప్పడం జరిగింది, కానీ మధ్యలో వస్తే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు యాజ్ సూన్ యాజ్, వెన్, ఆఫ్టర్, బిఫోర్ ఇలాంటి పదాలు వాడినప్పుడు మీకు 2 మోడల్స్ లో కూడా చెప్పడం జరిగింది. మరలా ఆ మోడలే ఇక్కడ నేను చెప్పాను అనుకోండి, మీకు బోర్పడేస్తుంది. కాబట్టి అవి చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి పదాలు మధ్యలో, వాక్యం మధ్యలో ఉపయోగిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎవరైనా అవి చూడకపోతే అవి కూడా చూడండి. ఓకే, అవి కొంచెం ఫుల్ లెంతీగా ఉంటాయి. నెక్స్ట్, వర్షం ఆగే వరకు మేము లోపలే ఉన్నాము. వర్షం ఆగే వరకు అంటే ఎక్కడ ఉన్నాము? మేము లోపలే ఉన్నాం. వి స్టేడ్ ఇన్సైడ్. ఎప్పటి వరకు? వర్షం ఆగే వరకు. అంటిల్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. వి స్టేడ్ ఇన్సైడ్ అంటిల్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. వర్షం ఆగే వరకు మేము లోపలే ఉన్నాం. నెక్స్ట్, మనం ఇంటికి చేరుకునేంత వరకు నీవు వెయిట్ చేయగలవా? వెయిట్ చెయ్యలేవా? నెగిటివ్. ఓకే, ముందుగా చూడండి, నీవు వెయిట్ చెయ్యలేవా అంటే కాంట్ యు వెయిట్. ఎంతవరకు? మనం ఇంటికి చేరుకునేంత వరకు, టిల్ వి గెట్ హోమ్. అర్థమవుతుందా? ఇక్కడ నేను చేరుకునే అంతవరకు అన్నా కూడా టిల్ ఉపయోగించాను. ఎందుకంటే చాలా మంది టిల్, అంటిల్ ఒకే మోడల్, ఒకటే అర్థం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో అయిపోయిన తర్వాత చాలా మందికి నాకు కామెంట్ చేయడం జరుగుతుంది, ఏమని? టిల్, అంటిల్ అనేది ఒకటే కదా, 2 అనేది అనవసరం అని చాలా మంది చెప్తారు. దానికోసమే మీరు ప్రత్యేకించి ఇటువంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నేనే ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కామెంట్ చేస్తే నేను ఎక్కడైనా మిస్టేక్ చేసి, జనరల్గా మీరు మిస్టేక్ చేశారు అని రాశారు, బాగుంటుంది, పర్వాలేదు. కానీ ఎక్కడ మిస్టేక్ చేశాం అని రాసి, అలా కాకుండా ఇలా అయితే బాగుంటుంది సార్, ఇలా ఈ పద్ధతి అయితే అందరికి అర్థమవుతుంది అని కూడా మీరు కామెంట్ చేయగలిగితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేగాని ఇది తప్పు అని ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. ఆ తప్పు ఎక్కడొచ్చింది, ఎలా వచ్చిందని కూడా మీరు కామెంట్ చేయగలిగితే నాకే కాకుండా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? జనరల్ గా మేము ఎంతో కేర్ తీసుకుని వీడియోస్ చేస్తున్నాం. అక్కడికి ఏదైనా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా రావచ్చు ఓవర్లుక్. ఓకే, కాబట్టి దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కామెంట్ చేయాలనుకుంటే నేను చెప్పిన పద్ధతిలో చేయండి, ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్,
నీవు విజయవాడ నుండి తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ లో ఐ వాంట్ టు వెయిట్ హియర్ టిల్ యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ విజయవాడ. అంటే నువ్వు విజయవాడ నుండి తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేయాలనుకుంటున్నాను అన్నారు. ఓకే, నెక్స్ట్ మనం కాశీ వరకు ట్రైన్ లోనే ఉండాలి. మనం కాశీ వరకు ట్రైన్ లోనే ఉండాలి అంటే వీ షుడ్ స్టే ఆన్ ద ట్రైన్. ఎప్పటి వరకు? కాశీ వరకు, అంటిల్ కాశీ. నెక్స్ట్ మా పిల్లలు రాత్రి 10 గంటల వరకు టీవీలో ప్రోగ్రామ్స్ చూశారు. అవర్ చిల్డ్రన్ వాచ్ ద ప్రోగ్రామ్ ఎక్కడ? టీవీలో, ఆన్ టీవీ. ఎప్పటి వరకు? టిల్ 10 o'clock. అన్లెస్, అన్లెస్. ఓకే, ఈ అన్లెస్ అనే పదాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు అన్లెస్ అంటే వాటి తెలుగార్థాలు ఏమొస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. ఓకే, అన్లెస్ అంటే తప్ప, అయితేనే గాని, కాకున్నా, కాకపోతే, లేని ఎడల అనే అర్థాలు రావటం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నుంచి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పదం నేర్చుకోవడం జరుగుతుంది, అవునా? అయితే ఇటువంటి పదాలన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఒక మోడలే చెప్తాను లేదా 2 మోడల్ అయినా చెప్తాను. మీరు మిగిలిన మోడల్స్ అన్ని కూడా మీ అంతట మీరే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ టెన్స్ అన్ని నేర్చుకున్నారు, అలానే హెల్పింగ్ వర్బ్స్ అన్ని నేర్చుకున్నారు, అవునా? అక్కడ మీకు ఏం చెప్పాను? యాక్టివ్ వాయిస్ లో మనం 6 రకాలుగా వాక్యాలు ఫ్రేమ్ చేయొచ్చు చెప్పాం. అలానే ప్యాసివ్ వాయిస్ లో 6 రకాలుగా ఫ్రేమ్ చేయడం చెప్పాం. మొత్తం మీద మీరు నేను ఒక వాక్యం ఇస్తే మీరు దానిని 12 రకాలుగా వాక్యాన్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అది టెన్స్ అయినా హెల్పింగ్ వెర్బ్స్ అయినా ఏదైనా ఆల్రెడీ మీకు అవి వచ్చు, అవునా? అలాంటి సందర్భంలోనే ఇటువంటి పదాలు కూడా ఉపయోగపడతాయి. అదేంటి, పదం ఒకటే ఉంది కదా, దీన్ని యాక్టివ్ వాయిస్ ఎలా అనాలి, ప్యాసివ్ వాయిస్ అనాలి, ఎలా అనాలి అని డౌటా? చూడండి, నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పదాలని కూడా 2 స్ట్రక్చర్స్ మధ్యలో ఉపయోగిస్తారండి. అంటే ఒక టెన్స్ ని మరొక టెన్స్ ని కలిపి ఒకే వాక్యంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇటువంటి పదాలు ఉపయోగపడతాయని ప్రీవియస్ క్లాస్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. కేవలం అది ఒక హెల్పింగ్ వెర్బ్ లేదా ఒక టెన్స్ కు సంబంధించిందే కాదండి. ఒక టెన్స్ అలానే ఒక హెల్పింగ్ వెర్బ్ ని కలిపి ఒకే వాక్యంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం ఇటువంటి పదాలు ఉపయోగిస్తామండి. అర్థమవుతుందా? ఈ వీడియోలో మీకు మరింత బాగా అర్థం కావడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. వెళ్దామా? చూడండి, నీవు కష్టపడితేనే గాని విజయం సాధించలేవు. జనరల్ గా ఇవి మనకి ఒకే వాక్యంగా చెప్తున్నాం, అవునా? అయితే ఇవి నిజానికి ఇవి 2 వాక్యాలు. ఏంటి 2 వాక్యాలు ఏంటి అనుకుంటున్నారా? చూడండి, నీవు కష్టపడితేనే గాని, అక్కడ కామా ఉంది కదా, అది మొదటి వాక్యం అనుకోండి. కామా తర్వాత విజయం సాధించలేవు అనేది 2వ వాక్యంగా అనుకోండి. ఇప్పుడు మొదటి వాక్యం దగ్గరికి రండి. నీవు కష్టపడితేనే గాని, ఇందులో ఇప్పటి వరకు మనకి తెలియని పదం ఏంటి? చూడండి, కష్టపడితేనే గాని, ఆ తేనే గాని ఉంది. ఆ పదాన్ని ఇంగ్లీష్ ఏమంటారో మనకు తెలియదు. తెలియని పదం ఏం చెప్పాను? పక్కకు తీసేయమన్నా, అవునా? పక్క తీసేయండి. ఇప్పుడు మిగిలింది ఏంటి? నువ్వు కష్టపడు, అవునా? నువ్వు కష్టపడు అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి? యు వర్క్ హార్డ్. నువ్వు కష్టపడంటే యు వర్క్ హార్డ్. ఇప్పుడు సబ్జెక్ట్ కు ముందు అన్లెస్ చేర్చండి. అన్లెస్ యు వర్క్ హార్డ్, అప్పుడేమైంది? నీవు కష్టపడితేనే గాని. చూసారా? అంటే నీవు కష్టపడు కాస్త అన్లెస్ అనే పదం చేర్చడం వలన నీవు కష్టపడితేనే గానిగా మారిపోయింది. చూసారా? ఒక పదం యాడ్ చేయటం వలన ఆ వాక్యంలో ఎంత మార్పు వచ్చిందో.
నెక్స్ట్ ఇంకా రెండో విషయానికి రండి. రెండో సెంటెన్స్, విజయం సాధించలేవు. యు కాంట్ సక్సీడ్. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వేర్ సహాయం తీసుకోవడం. ఆల్రెడీ కెన్ గురించి నేర్చుకున్నారు కదా, చూసారా? ఇప్పుడు మొత్తం వాక్యం కలిపి చెప్పండి. నీవు కష్టపడితేనే గాని విజయం సాధించలేవు. అన్లెస్ యు వర్క్ హార్డ్ యు కాంట్ సక్సీడ్. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ మీరు చూసినట్లయితే, అంటే బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ ఇలాంటివి మీరు చూసినట్లయితే మీకు ఒక చిన్న తేడా తెలుస్తుంది. ఏమంటే, ఇటువంటి పదాలు ఉపయోగించేటప్పుడు వాక్యంలో స్టార్టింగ్ లో ఉపయోగిస్తే ఆ సెంటెన్స్ మధ్యలో కామా పెట్టాలి రాసేటప్పుడు. అలా కాకుండా అన్లెస్ అనేది ఒక్కొక్క సందర్భంలో మనం మధ్యలో కూడా ఉపయోగిస్తాం. అలాంటి సందర్భంలో ఇట్టి పరిస్థితుల్లోనూ రాసేటప్పుడు కామా ఎక్కడా పెట్టకూడదు. ఆల్రెడీ ఈ టెక్నిక్స్ అనేది యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఆఫ్టర్, వెన్, వైల్ ఆ వీడియోస్ లో మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే చూడకపోయినట్లయితే ఆ వీడియోస్ చూడండి. అంటే కొంచెం ఫుల్ లెంతీగా ఉంటుంది, అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ రావాలి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి. ఓకే, నెక్స్ట్, నీవు సరిగ్గా పెర్ఫామ్ చేస్తేనే గాని గెలవలేవు. చూడండి, నీవు సరిగ్గా పెర్ఫామ్ చేస్తేనే గాని గెలవలేవు. ముందుగా ఇది కూడా రెండు వాక్యాలు కలయిక. చూడండి, మొదటి వాక్యం ఏం చెప్పాను, కామా దాకా ఒక వాక్యం, కామా తర్వాత నుంచి రెండు వాక్యం అని చెప్పాను కదా. ముందుగా మొదటి వాక్యం చూడండి, నీవు సరిగ్గా పెర్ఫామ్ చేస్తేనే గాని. ఓకే, ఆ చేస్తే, ఆ తేనె గాని ఉంది కదా, చేస్తేనే గాని పక్క తీసేయండి. ఇప్పుడు చదవండి. జనరల్ గా నీవు సరిగ్గా పెర్ఫామ్ చెయ్యి అంటే దాన్ని ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో, యూ పెర్ఫామ్ వెల్. అదే అతడుకు చెప్పాలంటే హీ పెర్ఫార్మ్స్ వెల్. ఓకే, అంటే నువ్వు బాగా పెర్ఫామ్ చెయ్యి అని చెప్పాలి వేసినప్పుడు ఇంగ్లీష్ లో యూ పెర్ఫార్మ్ వెల్. అదే అతడు అయితే హీ పెర్ఫార్మ్స్ వెల్. దానికి అన్లెస్ అనేది సబ్జెక్ట్ ముందు తీసుకురండి. అన్లెస్ హీ పెర్ఫార్మ్స్ వెల్ లేదా అన్లెస్ యూ పెర్ఫార్మ్ వెల్ అంటే నీవు సరిగ్గా పెర్ఫార్మ్ చేస్తేనే గాని. చూడండి, నీవు సరిగ్గా పెర్ఫార్మ్ చేయి కాస్త అన్లెస్ చేర్చడం వలన చేస్తేనే గానిగా మారిపోయింది. నెక్స్ట్ రెండవ, గెలవలేవు. ఎవరు, నువ్వైనా గెలవలేవు అని చెప్పాలంటే యు కాంట్ విన్ లేదా అతడు గెలవలేదు, హీ కాంట్ విన్. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు వాక్యాలను కలిపేటప్పుడు అన్లెస్ అనే పదాన్ని కలపటం వలన అర్థం, తెలుగు అర్థం ఎలా వస్తుంది, అన్లెస్ తీసేయటం వలన అర్థం ఎలా వస్తుందో దానిపై దృష్టి పెట్టాలి. ఓకే, ఎప్పుడైతే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందో మీరు ప్రతి టెన్స్ లో కూడా ఉపయోగించవచ్చు. అలానే హెల్పింగ్ వెర్బ్ లో కూడా ఉపయోగించండి, కానీ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. నెక్స్ట్, మీ నాన్నగారు నన్ను పిలిస్తేనే గాని నేను మీ ఇంటికి రాలేను. ముందుగా చూడండి, మీ నాన్నగారు నన్ను పిలిస్తేనే గాని ఒక వాక్యం, నేను మీ ఇంటికి రాలేను అనేది రెండో వాక్యం. మొదటి వాక్యం చూడండి, మీ నాన్నగారు నన్ను పిలిస్తేనే గాని. ఆ పిలిస్తేనే గాని తీసేని పక్కన, తేనె గాని అనేది వర్డ్ పక్క తీసేయండి. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారు నన్ను పిలుస్తారు. ఇంగ్లీష్ అలా చెప్పాలి, యువర్ ఫాదర్ ఇన్వైట్స్ మీ. ఇప్పుడు అన్లెస్ అనే పదం చేర్చాలి. అన్లెస్ యువర్ ఫాదర్ ఇన్వైట్స్ మీ అంటే మీ నాన్నగారు నన్ను పిలిస్తేనే గాని. చూసారా,
అన్లెస్ తీసేస్తే మీ నాన్నగారు నన్ను పిలుస్తారు. కాస్త అన్లెస్ చేర్చడం వలన మీ నాన్నగారు నన్ను పిలిస్తేనే గాని. చూసారా ఎంత తేడా వచ్చిందో? నెక్స్ట్ రెండో వాక్యం. నేను మీ ఇంటికి రాలేను. ఐ కాంట్ కమ్ టు యువర్ హోమ్. ఐ కాంట్ కమ్ టు యువర్ హోమ్. నేను మీ ఇంటికి రాలేను. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ యువర్ ఫాదర్ ఇన్వైట్స్ మీ, ఐ కాంట్ కమ్ టు యువర్ హోమ్. అంటే మీ నాన్నగారు నన్ను పిలిస్తేనే గాని నేను మీ ఇంటికి రాలేను. ఓకే, నెక్స్ట్. ఆమెకు వీసా వస్తే తప్ప దేశాన్ని విడవలేదు. చూడండి, ఆమెకు వీసా వస్తే తప్ప అనేది ఒక వాక్యంగా, దేశాన్ని విడవలేదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం తీసుకుంటే ఆమెకు వీసా వస్తే తప్ప. తప్ప అనేది పక్క పెట్టండి, తెలియని వాక్యం. ఆమెకు వీసా వస్తుంది లేదా వస్తుంది. సింపుల్ ప్రెసెంట్ అని జనరల్ గా ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో? షీ గెట్ ద వీసా. ఆమె వీసా పొందుతుంది లేదా వస్తుంది, ఏదైనా కావచ్చు. అన్లెస్ చేస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ షీ గెట్ ద వీసా అంటే ఆమెకి వీసా వస్తే తప్ప. చూడండి, ఆమెకి వీసా వస్తుంది లేదా ఆమె వీసా పొందుతుంది. కాస్త అన్లెస్ అనేది చేర్చడం వలన ఆమెకు వీసా వస్తే తప్ప. చూసారా ఎలా మారిందో? నెక్స్ట్ ఇక రెండో వాక్యం. దేశాన్ని విడవలేదు. ఎవరు? ఆమె దేశాన్ని విడవలేదు అని అర్థం. కాబట్టి షీ కాంట్ లీవ్ ద కంట్రీ, లేదా షీ తీసేసినా కూడా చెప్పవచ్చు. కాంట్ లీవ్ ద కంట్రీ. మొత్తం కూడా కలిపి చెప్పాలి. అన్లెస్ షీ గెట్ ద వీసా, కాంట్ లీవ్ ద కంట్రీ. ఓకే, నెక్స్ట్. నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే తప్ప మంచి స్కోర్ రాదు. చూడండి, నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే తప్ప, కామ ఉంది కాబట్టి అది మొదటి వాక్యం. నెక్స్ట్, మంచి స్కోర్ రాదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. మొదటి వాక్యం చూస్తే నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే తప్ప. ఇక్కడ మనకు తెలియని పాయింట్ ఏంటి? అయితే తప్ప. పక్క తీసే ఇంక మిగిలింది ఏంటి? నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అవటం. జనరల్ ఇంగ్లీష్ లో ఐ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు అయితే తప్ప కలపండి. అంటే సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ ఐ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అంటే నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అయితే తప్ప. చూసారు ఎలా మారిందో? నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి లేదా అర్థం అవుతుంది. జనరల్ గా నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుంది అని చెప్పాను. అన్లెస్ ఎప్పుడైతే చేసానో ఏమైంది? అయితే తప్ప అంటే నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అయితే తప్పగా మారిపోయింది. చూసారా? నెక్స్ట్ రెండో వాక్యం. మంచి స్కోర్ రాదు. ఎవరికి? నాకు. కాబట్టి ఐ కాంట్ గెట్ ఏ గుడ్ స్కోర్, లేదా సబ్జెక్ట్ తీసేసైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే చెప్పేది నేనే కాబట్టి కాంట్ గెట్ ఏ గుడ్ స్కోర్ చెప్పవచ్చు. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ ఐ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, ఐ కాంట్ గెట్ ఏ గుడ్ స్కోర్. ఓకే, నెక్స్ట్. నీవు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటేనే గాని ఆరోగ్యంగా జీవించలేవు. నీ జీవితాన్ని ఆరోగ్యంగా గడపలేవు. ఓకే, మొదటి వాక్యం. నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే గాని. ఇక్కడ మనకు అర్థం కాని పాయింట్ ఏంటి? చూసుకోవడం కాదు, దాని తర్వాత పాయింట్ ఏంటి? ఉంటేనే గాని. పక్క తీసేయండి, అది మనకి ఇంగ్లీష్ లో రాదు. మిగిలింది వచ్చు కదా. ఎలాగా? నీవు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో లేదా చూసుకుంటావు. ఎలా చెప్తే ఇంగ్లీష్ లో? ఇది అందరికీ తెలిసిన విషయం. ఏంటి? యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ప్రతి ఒక్కరూ మనం మాట్లాడే వాక్యం, అవునా? యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే, అన్లెస్ చేస్తుంది సబ్జెక్ట్ ముందు. అన్లెస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో.
అనేది అన్లెస్ చేర్చడం వలన నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే గాని. చూసారు ఎలా మారిందో. నెక్స్ట్ రెండవ ఆరోగ్యంగా జీవించలేదు. యు కాంట్ లివ్ ఏ హెల్తీ లైఫ్. ఓకే, ఇప్పుడు రెండు వాక్యాలు కలపండి. అన్లెస్ యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యు కాంట్ లివ్ ఏ హెల్తీ లైఫ్. ఓకే, చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు అన్లెస్ అనే పదాన్ని రెండు సెంటెన్సులని కలిపి ఒక సెంటెన్స్ గా మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో మనం ఎక్కడ ఉపయోగించాలి తెలుసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్, నేను రేపు త్వరగా లేస్తే తప్ప ట్రైన్ అందుకోలేను. నేను రేపు త్వరగా లేస్తే తప్ప అనేది మొదటి వాక్యంగా, ట్రైన్ అందుకోలేను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. మొదటి వాక్యం చూడండి, నేను రేపు త్వరగా లేస్తే తప్ప. ఇందులో మనకు తెలియని పాయింట్ ఏంటి? తప్ప. పక్క తీసే. ఇప్పుడు చెప్పండి ఇంగ్లీష్ లో, నేను రేపు త్వరగా లేస్తాను. ఏం చెప్తాం? ఐ గెట్ అప్ ఎర్లీ టుమారో. ఇప్పుడు అన్లెస్ కలపండి సబ్జెక్ట్ ముందు. అన్లెస్ ఐ గెట్ అప్ ఎర్లీ టుమారో. నేను రేపు త్వరగా లేస్తాను కాస్త నేను రేపు త్వరగా లేస్తే తప్పగా మారిపోయింది. అన్లెస్ సబ్జెక్ట్ కలపడం అంటే సబ్జెక్ట్ ముందుకు మాట్లాడుకోవాలి. నెక్స్ట్ రెండో వాక్యం, ట్రైన్ అందుకోలేను. ఐ కాంట్ క్యాచ్ ద ట్రైన్. ఇప్పుడు కలిపి చెప్పాలి. అన్లెస్ ఐ గెట్ అప్ ఎర్లీ టుమారో ఐ కాంట్ క్యాచ్ ద ట్రైన్. నెక్స్ట్, నీవు నా డబ్బు తిరిగిస్తే తప్ప నేను నీకు మళ్ళీ సహాయం చేయలేను. ఓకే, నీవు నా డబ్బు తిరిగిస్తే తప్ప అనేది మొదటి వాక్యంగా, నేను నీకు మరలా సహాయం చేయలేను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. మొదటి వాక్యం చూస్తే నీవు నా డబ్బు తిరిగిస్తే తప్ప. ఇందులో తెలియని పదం ఏంటంటే తప్ప. పక్క తీసేయాలి. ఇప్పుడు చూడండి, నీవు నా డబ్బు తిరిగి ఇవ్వాలి లేదా నీవు నా డబ్బు తిరిగిస్తావు. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? యూ రిటర్న్ మై అమౌంట్ ఆర్ మనీ ఆర్ క్యాష్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అన్లెస్ చేస్తాం. అన్లెస్ యూ రిటర్న్ మై మనీ ఆర్ అమౌంట్ క్యాష్. చూడండి, నీవు నా డబ్బు తిరిగిస్తావు కాస్త అన్లెస్ చేర్చడం వలన నీవు నా డబ్బు తిరిగిస్తే తప్ప. చూసారు ఎలా మారిందో. నెక్స్ట్ రెండో వాక్యం, నేను నీకు మరలా సహాయం చేయలేను. ఐ విల్ నాట్ లేదా ఐ వోంట్ హెల్ప్ యూ అగైన్. ఇప్పుడు పూర్తిగా వాక్యం కలిపి చెప్పాలి. అన్లెస్ యూ రిటర్న్ మై అమౌంట్ ఐ వోంట్ హెల్ప్ యూ అగైన్. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడాల్సి వచ్చిన వాక్యం ఏదైతే ఉందో అది ప్రెసెంట్ లో ఉందా, పాస్ట్ లో ఉందా, ఫ్యూచర్ లో ఉందా అనేది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సింది. అర్థమైందా? అందువలనే ఇక్కడ విల్ వచ్చినా విల్ నాట్ వచ్చినా లేదా పాస్ట్ లో సంబంధించిన వర్డ్స్ వచ్చినా మీరు దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి. ఓకే, అది తప్పేమో అని అనుమానించకూడదు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అన్ని టెన్సెస్ లోను హెల్పింగ్ వెర్బ్స్ లోను కూడా ఇటువంటి పదాలు చక్కగా ఉపయోగించవచ్చు. రైట్. నెక్స్ట్, నీవు వేగంగా పరిగెడితే తప్ప బస్సు అందుకోలేదు. మొదట వాక్యం, నీవు వేగంగా పరిగెడితే తప్ప. చూడండి, ఇందులో మనకు తెలియని పాయింట్ ఏంటి? తప్ప. పక్క తీసాయి. నీవు వేగంగా పరిగెడతావు అంటే యు రన్ ఫాస్ట్. అన్లెస్ సబ్జెక్ట్ ముందు చేస్తుంది. అన్లెస్ యు రన్ ఫాస్ట్ అంటే నీవు వేగంగా పరిగెడితే తప్ప. చూసారు ఎలా మారిందో. నీవు వేగంగా పరిగెడతావు కాస్త నీవు వేగంగా పరిగెడితే తప్ప. చూడండి, రెండింటికి తేడా చూడండి. అన్లెస్ పెట్టడం వలన అన్లెస్ తీసేయటం వలన వాక్యం అర్థం మారుతుంది. చూస్తున్నారా? నెక్స్ట్ రెండో వాక్యం, బస్ అందుకోలేవు. యూ విల్ నాట్ క్యాచ్ ద బస్ లేదా యూ వోంట్ క్యాచ్ ద బస్. ఇప్పుడు కలిపి చెప్పండి. అన్లెస్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ నాట్ క్యాచ్ ద ట్రైన్ ఆర్ బస్. నెక్స్ట్,
మీ తమ్ముడు నా సలహా వింటే తప్ప పని పూర్తి చేయలేడు. ముందుగా మీ తమ్ముడు నా సలహా వింటే తప్ప అనేది ఒక వాక్యంగా, పని పూర్తి చేయలేడు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయాలి. మొదటి వాక్యం చూస్తే మీ తమ్ముడు నా సలహా వింటే తప్ప. ఇక్కడ వింటే తప్ప, ఆ తప్ప అనేది మనకి ఇంగ్లీష్ లో ఏ వర్డ్ వాడతారో తెలియదు కాబట్టి పక్కకు పోయినాయి. మిగిలించండి, మీ తమ్ముడు నా సలహా వింటాడు. ఇంగ్లీష్ లో చెప్పాలి, యువర్ బ్రదర్ ఫాలోస్ మై అడ్వైజ్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాడు. అన్లెస్ యువర్ బ్రదర్ ఫాలోస్ మై అడ్వైజ్ అంటే మీ తమ్ముడు నా సలహా వింటాడు కాస్త అన్లెస్ అనేది చేర్చడం వలన సబ్జెక్ట్ ముందు ఏమైపోయింది, మీ తమ్ముడు నా సలహా వింటే తప్ప. చూసారా ఎలా మారిందో. నెక్స్ట్ రెండో వాక్యం, పని పూర్తి చేయలేడు. హీ విల్ నాట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ లేదా హీ వోంట్ ఫినిష్ ద ప్రాజెక్ట్. కలిపి చెప్పండి. అన్లెస్ యువర్ బ్రదర్ ఫాలోస్ మై అడ్వైస్ ఆర్ సజెషన్ he will not finish the project or he won't finish the project. నెక్స్ట్, నీవు ఇతరులను గౌరవిస్తేనే గాని వారు నిన్ను గౌరవించారు. ముందుగా మొదటి వాక్యం, నీవు ఇతరులను గౌరవిస్తేనే గాని. ఇందులో మనకు తెలియని పాయింట్ ఏమిటి, గౌరవించడం. దాని పక్కన ఉన్నటువంటి తేనే గాని, అవునా, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఒకసారి తిరిగి చూడండి, నీవు ఇతరులను గౌరవిస్తావు. ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో, యు రెస్పెక్ట్ అదర్స్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేర్చండి. అన్లెస్ యు రెస్పెక్ట్ అదర్స్ అంటే నీవు ఇతరులను గౌరవిస్తావు కాస్త అన్లెస్ చేర్చడం వలన నీవు ఇతరులను గౌరవిస్తేనే గాని. చూసారు ఎలా మారిందో. నెక్స్ట్, వారు నిన్ను గౌరవించరు అంటే ఎవరు నిన్ను గౌరవించరు అని అర్థం. అక్కడ నో వన్ విల్ లైక్ యూ అంటే ఇక్కడ ఎవరు నేను ఇష్టపడరు. జనరల్ గా ఆల్రెడీ రెస్పెక్ట్ అనేది స్టార్టింగ్ సెంటెన్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ లైక్ అని ఇవ్వడం జరిగింది అంతే. దానికి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అన్లెస్ యూ రెస్పెక్ట్ అదర్స్ నో వన్ విల్ లైక్ యూ లేదా రెస్పెక్ట్ యూ అని కూడా పెట్టుకోండి, తప్పేమీ లేదు. ఓకే, ఇలా అయితే కొంచెం ఎక్కువ పదాలు నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, రవి మళ్ళీ ప్రయత్నిస్తేనే గాని గమ్యం చేరలేదు. రవి మళ్ళీ ప్రయత్నిస్తేనే గాని అనేది మొదటి వాక్యంగా తీసుకోండి, గమ్యం చేరలేడు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూస్తే మనకు అందులో తెలియని పదం ఏంటంటే తేనే గాని, అవునా, పక్క తీసేది. ఇంకా మిగిలింది ఏంటి, రవి మళ్ళీ ప్రయత్నిస్తాడు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలి, రవి ట్రైస్ అగైన్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాడు. అన్లెస్ రవి ట్రైస్ అగైన్ అంటే రవి ప్రయత్నిస్తాడు కాస్త రవి ప్రయత్నిస్తేనే గానిగా మారిపోయింది. చూసారా. నెక్స్ట్ రెండో వాక్యం, గమ్యం చేరలేదు. ఎవరు, అతడు కాబట్టి హీ విల్ నాట్ లేదా హీ వోంట్ రీచ్ డెస్టినేషన్. ఓకే, ఇక్కడ అన్లెస్ అనే పార్ట్ పదం ఒక సెంటెన్స్ కలిపితే అర్థం ఎలా మారుతుంది, సెంటెన్స్ నుండి విడదీస్తే అర్థం ఎలా మారుతుందో దానిపైనే దృష్టి పెట్టాలి. నెక్స్ట్, మీ అంకుల్ నాకు సపోర్ట్ చేస్తేనే గాని నేను వ్యాపారం ప్రారంభించలేను. ఓకే, ఇది కూడా రెండు వాక్యాలు. ముందుగా మీ అంకుల్ నాకు సపోర్ట్ చేస్తేనే గాని అనేది మొదటి వాక్యంగా, నేను వ్యాపారం ప్రారంభించలేను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు గమనిస్తే అందులో తెలియని పదం ఏమైనా ఉందా, ఉంది. ఎక్కడ, చేస్తేనే గాని. ఆ తేనే గాని అనేది పక్కన పెట్టండి. మిగిలిన చూడండి, మీ అంకుల్ నాకు సపోర్ట్ చేస్తారు. ఎలా చెప్పాలి ఇంగ్లీష్, యువర్ అంకుల్ సపోర్ట్స్ మీ. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేసి మాట్లాడాలి. అన్లెస్ యువర్ అంకుల్ సపోర్ట్స్ మీ, అప్పుడు తెలుగు అర్థం ఏమవుతుంది, మీ అంకుల్ నాకు సపోర్ట్ చేస్తారు కాస్త అన్లెస్ అనేది చేర్చడం వలన మీ అంకుల్ నాకు సపోర్ట్ చేస్తేనే గాని. చూడండి ఎలా మారింది. నెక్స్ట్ రెండో వాక్యం, నేను వ్యాపారం ప్రారంభించలేను. ఐ విల్ నాట్ స్టార్ట్ బిజినెస్ లేదా ఐ విల్ నాట్
తీసేసి ఐ వోంట్ స్టార్ట్ ద బిజినెస్ ఏదైనా పెట్టచ్చు. మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ యువర్ అంకుల్ సపోర్ట్స్ మీ ఐ విల్ నాట్ స్టార్ట్ బిజినెస్. నెక్స్ట్, నేను నమ్మితేనే గాని ముందుకు సాగలేను. నేను నమ్మితేనే గాని అనేది ఒక వాక్యంగా, ముందుకు సాగలేను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు చూస్తే నేను నమ్మితేనే గాని, ఇందులో తెలియని పదం ఏంటి? తేనే గాని. పక్క తీసేయండి. నేను నమ్ముతాను. ఇంగ్లీష్ లో చెప్పాలి. ఐ గెట్ కన్విన్స్డ్. గెట్ ఉపయోగించాం కాబట్టి థర్డ్ ఉపయోగం మూడో రూపం ఉపయోగించాం. తెలుసు కదా, ఐ గెట్ కన్విన్స్డ్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ ఐ గెట్ కన్విన్స్డ్ అంటే నేను నమ్ముతాను కాస్త నేను నమ్మితేనే గాని. చూడండి ఎలా మారింది. అన్లెస్ చేస్తాం. నెక్స్ట్ రెండో వాక్యం, ముందుకు సాగలేను. ఐ వోంట్ గో అహెడ్ లేదా ఐ విల్ నాట్ గో అహెడ్. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ ఐ గెట్ కన్విన్స్డ్ ఐ విల్ నాట్ గో అహెడ్. నెక్స్ట్, నీవు పెట్టుబడి పెడితేనే గాని వ్యాపారము చేయలేదు. నీవు పెట్టుబడి పెడితేనే గాని అనేది ఒక వాక్యంగా, వ్యాపారము చెయ్యలేవు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యంగా మీరు చూసినట్లయితే నీవు పెట్టుబడి పెడితేనే గాని, ఇందులో మనకి తెలియని పదం ఏముంది? తేనే గాని. పక్క తీసేయండి. ఇప్పుడు చదవండి. నీవు పెట్టుబడి పెడతావు. ఎలా చెప్పాలి? యు ఇన్వెస్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు సబ్జెక్ట్ కి ముందు అన్లెస్ చేస్తాను. అన్లెస్ యు ఇన్వెస్ట్ అంటే నీవు పెట్టుబడి పెడతావు కాస్త నీవు పెట్టుబడి పెడితేనే గానిగా మారింది. అన్లెస్ చేర్చడం వలన. నెక్స్ట్ రెండో వాక్యం, వ్యాపారం ప్రారంభించలేము. ప్రారంభించలేవు. యు కాంట్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్ అంటే నీవు వ్యాపారంలో లాభం పొందలేవు అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, అన్లెస్ యు ఇన్వెస్ట్ యు కాంట్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్ అంటే నీవు పెట్టుబడి పెడితేనే గాని వ్యాపారంలో లాభాలు పొందలేవు అని అర్థం. ఓకే, నెక్స్ట్, నేను ఒక్కసారైనా పరీక్షిస్తేనే గాని ఈ మెషిన్ ను కొనలేను. నేను ఒక్కసారైనా పరీక్షిస్తేనే గాని అనేది ఒక వాక్యంగా, ఈ మిషన్ ని నేను కొనలేను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు చూసినట్లయితే ఇందులో మనకి తెలియని పదం ఏంటి? తేనె గాని. అంటే పరీక్షిస్తేనే గానిలో తేనె గాని పక్క తీసేయండి. ఇంకా మిగిలింది ఏంటి? నేను ఒక్కసారైనా పరీక్షిస్తా అంటే ఇంగ్లీష్ లో ఐ టెస్ట్ వన్స్. అన్లెస్ చేస్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ అన్లెస్ ఐ టెస్ట్ వన్స్ అంటే నేను ఒక్కసారైనా పరీక్షిస్తా కాస్త నేను ఒక్కసారైనా పరీక్షిస్తేనే గానిగా మారింది. ఎలాగా? సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. నెక్స్ట్ రెండవ, నేను ఈ మిషన్ ను కొనలేను. ఐ కాంట్ బై దిస్ మిషన్. అన్లెస్ ఐ టెస్ట్ వన్స్ ఐ కాంట్ బై దిస్ మిషన్. నెక్స్ట్, నీవు మరలా ఆలోచిస్తేనే గాని నిర్ణయం తీసుకోకు. నీవు మరలా ఆలోచిస్తేనే గాని అనేది ఒక వాక్యంగా, నిర్ణయం తీసుకోకు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు గమనిస్తే ఇందులో తెలియని పదం ఏంటి? తేనె గాని. ఆలోచిస్తేనే గాని. అందులో తేనె గాని పక్క పెట్టండి. ఇప్పుడు చదవండి. నీవు మరలా ఆలోచిస్తావు. ఇంగ్లీష్ లో చెప్పాలి. యు థింక్ అగైన్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ యు థింక్ అగైన్ అంటే నీవు మరలా ఆలోచిస్తావు కాస్త నీవు మరలా ఆలోచిస్తేనే గాని. చూడండి ఎలా మారింది. నెక్స్ట్ రెండవ, నిర్ణయం తీసుకోకు అంటే నువ్వు నిర్ణయం తీసుకోకు అని అర్థం. యు బెటర్ డోంట్ టేక్ ఏ డిసిషన్. జనరల్ గా మనం అంటూ ఉంటాం కదా, నువ్వు నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది అని. అలా ఇంగ్లీష్ లో యు బెటర్ డోంట్ టేక్ ఏ డిసిషన్. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ యు థింక్ అగైన్ యు బెటర్ డోంట్ టేక్ ఏ డిసిషన్. నెక్స్ట్,
ఆమె దృఢంగా నమ్మితేనే గాని ప్రపోజల్ ఒప్పుకోదు. ఆమె దృఢంగా నమ్మితేనే గాని ప్రపోజల్ కి ఒప్పుకోదు. ఆమె దృఢంగా నమ్మితేనే గాని అనేది మొదటి వాక్యంగా, ప్రపోజల్ కి ఒప్పుకోదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు గమనిస్తే ఆమె దృఢంగా నమ్మితేనే గాని, అందులో మనకు తెలియని పదం ఏంటి? తేనే గాని. పక్క తీసేయండి. ఆమె దృఢంగా నమ్ముతుంది. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? షీ బిలీవ్స్ ఫార్మ్లీ, అంటే దృఢంగా గట్టిగా నమ్ముతారు ఫార్మ్లీ అంటే. ఇప్పుడు సబ్జెక్ట్ కి ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ షీ బిలీవ్స్ ఫార్మ్లీ అంటే ఆమె దృఢంగా నమ్ముతుంది కాస్త ఆమె దృఢంగా నమ్మితేనే గానిగా మారింది. అన్లెస్ అనేది సబ్జెక్ట్ ముందు చేర్చి మాట్లాడటం. నెక్స్ట్ రెండో వాక్యం, ప్రపోజల్ కి ఒప్పుకోదు. ఎవరు? ఆమె ప్రపోజల్ కి ఒప్పుకోదని అర్థం. కాబట్టి షీ విల్ నాట్ లేదా వోంట్ యాక్సెప్ట్ టు ద ప్రపోజల్. కలిపి చెప్పండి. అన్లెస్ షీ బిలీవ్స్ ఫార్మ్లీ షీ విల్ నాట్ ఆర్ వోంట్ యాక్సెప్ట్ టు ద ప్రపోజల్. నెక్స్ట్, నీవు అతడిని ఒప్పించగలిగితేనే గాని అతడు నీకు సెలవు ఇవ్వడు. నీవు అతడిని ఒప్పించగలిగితేనే గాని అనేది మొదటి వాక్యంగా, అతడు నీకు సెలవు ఇవ్వడు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు గమనిస్తే ఇందులో తెలియని పదం ఏంటి? తేనె గాని. పక్క తీసేయండి. మిగిలింది నీవు అతడిని ఒప్పిస్తాము. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? యు కన్విన్స్ హిమ్. సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ యు కన్విన్స్ హిమ్, నీవు అతడిని ఒప్పిస్తావు కాస్త నీవు అతడిని ఒప్పించగలిగితేనే గాని. చూడండి ఎలా మారింది అన్లెస్ చేస్తాం. రెండో పాయింట్, అతను నీకు సెలవు ఇవ్వడు. హీ విల్ నాట్ గ్రాంట్ యు ఏ లీవ్. హీ విల్ నాట్ గ్రాంట్ యు లీవ్. మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ యు కన్విన్స్ హిమ్ హీ విల్ నాట్ గ్రాంట్ యు లీవ్. నెక్స్ట్, ఆమె తన తండ్రి సాయం చేస్తేనే గాని ఆమె కుటుంబాన్ని పోషించలేదు. మొదటి వాక్యం, ఆమె తన తండ్రి సాయం చేస్తేనే గాని. ఇందులో మనకు తెలియని పాయింట్ ఏంటి? తేనే గాని. తీసేయండి. ఇప్పుడు వాక్యం ఒకసారి చదవాలి. ఆమె తన తండ్రి సాయం చేస్తాడు అంటే ఆమెకి తన తండ్రి సాయం చేస్తాడు. జనరల్ గా ఏం చెప్తారు ఇంగ్లీష్ లో? షీ గెట్స్ హర్ ఫాదర్ సపోర్ట్. ఇప్పుడు అన్లెస్ చేస్తుంది. అన్లెస్ షీ గెట్స్ హర్ ఫాదర్ సపోర్ట్ అంటే ఆమె తన తండ్రి సాయం చేస్తాడు కాస్త ఆమె తన తండ్రి సాయం చేస్తేనే గాని. నెక్స్ట్ రెండవ వాక్యం, ఆమె కుటుంబాన్ని పోషించలేదు. షీ కాంట్ మేనేజ్ ద ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ మేనేజ్ చేయలేదు అనే సందర్భంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్ అక్కడ మేనేజ్ ద ఫ్యామిలీ అని వాడించారు. ఓకే, ఇప్పుడు కలిపి చెప్పండి. అన్లెస్ షీ గెట్స్ హర్ ఫాదర్ సపోర్ట్ షీ కాంట్ మేనేజ్ ద ఫ్యామిలీ. నెక్స్ట్, నీవు ప్రతిరోజు వ్యాయామం చేస్తే తప్ప ఆరోగ్యంగా ఉండలేవు. ముందుగా మొదటి వాక్యం, నీవు ప్రతిరోజు వ్యాయామం చేస్తే తప్ప. ఇందులో మనకు తెలియదు ఏంటి? తప్ప. పక్క దిశ. నీవు ప్రతిరోజు వ్యాయామం చేస్తావు. జనరల్ గా ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే యు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ యు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అంటే నీవు ప్రతిరోజు వ్యాయామం చేస్తావు కాస్త అన్లెస్ చేస్తడం వలన, సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తడం వలన నీవు ప్రతిరోజు వ్యాయామం చేస్తే తప్ప. నెక్స్ట్ రెండవ వాక్యం, ఆరోగ్యంగా ఉండలేదు. ఎవరు? నువ్వు. కాబట్టి యు కాంట్ డెవలప్ ఏ ఫిట్ బాడీ అని చెప్పారు. అంటే మనకి ఆరోగ్యవంతమైన బాడీ ఉంటేనే కదా, కాబట్టి యు కాంట్ డెవలప్ ఏ ఫిట్ బాడీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి మరలా చదవాలి. అన్లెస్ యు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే యు కాంట్ డెవలప్ ఏ ఫిట్ బాడీ. నెక్స్ట్, నాకు లోన్ వస్తే తప్ప వ్యాపారం చేయలేను. నాకు లోన్ వస్తే తప్ప అనేది మొదటి వాక్యంగా, వ్యాపారం చేయలేను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం మీరు గమనిస్తే నాకు లోన్ వస్తే తప్ప. ఇందులో తెలియదు ఏంటి? ఆ తప్ప. పక్క తీసేయండి. నాకు లోన్ వస్తుంది లేదా నాకు లోన్ పొందుతాను నేను. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? ఐ గెట్ బ్యాంక్ లోన్. ఓకే, బ్యాంక్ లోన్ కాబట్టి ఇక్కడ ఏదైనా లోన్ ఉండాలి కాబట్టి నేను బ్యాంక్ అని తీసాను. ఓకే,
ఐ గెట్ బ్యాంక్ లోన్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ ఐ గెట్ బ్యాంక్ లోన్ అంటే నాకు లోన్ వస్తుంది కాస్త నాకు లోన్ వస్తే తప్ప. చూడండి ఎంత చేంజ్ వచ్చిందో అన్లెస్ చేస్తాం. నెక్స్ట్ రెండో వాక్యం చూడండి. వ్యాపారం చేయలేను. ఐ కాంట్ కంటిన్యూ ద బిజినెస్ అంటే వ్యాపారం కొనసాగించలేను అని అర్థం ఇక్కడ. ఓకే, అన్లెస్ ఐ గెట్ బ్యాంక్ లోన్ ఐ కాంట్ కంటిన్యూ ద బిజినెస్. నెక్స్ట్, నీవు నీ తప్పుల నుండి గుణపాఠాలను నేర్చుకుంటే తప్ప విజయం సాధించలేవు. మొదట నీవు నీ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటే తప్ప. ఇందులో మనకి తెలియని పదం ఏంటంటే తప్ప అనే పదం తెలియదు, పక్క పెట్టండి. ఇప్పుడు ఏమైంది? నీవు నీ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటావు అంటే యు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు అన్లెస్ చేస్తాం. అన్లెస్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్ అంటే నీవు నీ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటావు కాస్త నీవు నీ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటేనే తప్పగా మారిపోయింది. ఎలాగా? అన్లెస్ అనేది సబ్జెక్ట్ ముందు చేస్తుంది. ఇంకా రెండో వాక్యం, నువ్వు విజయం సాధించలేవు. యు కాంట్ బి సక్సెస్ఫుల్. మొత్తం కలిపి చెప్పండి. అన్లెస్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్ యు కాంట్ బి సక్సెస్ఫుల్. నెక్స్ట్, నీవు బాగా చదవకపోతే పరీక్ష తప్పుతావు. మొదటి వాక్యం, నీవు బాగా చదవకపోతే. ఇందులో పోతే అనేది తెలియదు మనకి, పక్కా పెట్టాలి. నీవు బాగా చదువుతావు ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? యు స్టడీ వెల్. అన్లెస్ అనేది సబ్జెక్ట్ ముందు చేస్తాం. నీవు బాగా చదవకపోతే అంటే అన్లెస్ యు స్టడీ వెల్ పరీక్ష తప్పుతావు, యు విల్ ఫెయిల్. ఇప్పుడు కలిపి చెప్పండి. అన్లెస్ యు స్టడీ వెల్ యు విల్ ఫెయిల్ అంటే నువ్వు బాగా చదవకపోతే పరీక్ష తప్పుతావు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఎక్స్ప్లెయిన్ చేయటం ఏమో ఒకలా చేస్తున్నారు, ఇక్కడ మాకు ఇంగ్లీష్ లో మాత్రం యు విల్ ఫెయిల్ అన్లెస్ యు స్టడీ వెల్ అని చెప్పి ఉంది. తేడా ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పడం జరిగిందండి. ఆఫ్టర్, బిఫోర్, యాజ్ సూన్ యాజ్, వెన్, వైల్ ఇటువంటి పదాలు నేర్చుకునేటప్పుడు మీకు రెండు మోడల్స్ లో ఉంటాయని చెప్పాను మీకు. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, అప్పుడే మీకు అన్లెస్ అనేది మధ్యలోకి ఎలా వచ్చింది సెంటెన్స్ కి అనేది అర్థమవుతుంది. ఓకే, ఈ స్ట్రక్చర్ మోడల్స్. నెక్స్ట్, చలి లేని ఎడల నేను కిటికీ తీసి పడుకుంటాను. ఐ స్లీప్ విత్ ద విండో ఓపెన్ అన్లెస్ ఇట్స్ రియల్లీ కోల్డ్. ఐ స్లీప్ విత్ ద విండో ఓపెన్ అన్లెస్ ఇట్స్ రియల్లీ కోల్డ్ అంటే చలి లేని ఎడల నేను కిటికీని తీసి పడుకుంటాను. చూడండి.